హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మా ఊరి అందాలు చూద్దాం రండి. ఇప్పుడైతే మీరు ఏం చూస్తున్నారంటే అది వైజాగ్ స్టేషన్ అనమాట. మరి మొన్న అప్లోడ్ చేశాను కదా మచిలీపట్నం రైల్వే స్టేషన్ అని. మరి ఆదివారం నైట్ మేము 9 o'clockకి అక్కడ మచిలీపట్నంలో ట్రైన్ ఎక్కామన్నమాట. ఇప్పుడు వచ్చేసి మండే, ఈరోజు డేట్ వచ్చి 10 అనమాట. చూడండి ఫ్రెండ్స్, అదంతా వైజాగ్ రైల్వే స్టేషనే. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 8:30 ఆర్ 9 అట్లా అవుతుందన్నమాట. ఇదంతా కూడా మన వైజాగ్ రైల్వే స్టేషన్. అయితే కంటిన్యూషన్ పెడదాం అనుకున్నాను, వీడియో లెంతీ అయిపోద్దేమోనని ఇంకా మచిలీపట్నం వీడియో అందరితో స్టాప్ చేసేసి మళ్ళీ కొత్తగా వీడియో తీసాను అనమాట. ఇదంతా కూడా మీరు ఇంతకుముందు చూసిందేమో మచిలీపట్నం రైల్వే స్టేషను, ఇది వచ్చేసి విశాఖపట్నం అనమాట, అంటే వైజాగ్ రైల్వే స్టేషన్ అనమాట. అయితే మేము కూడా కొత్తగా వస్తున్నాం ఫ్రెండ్స్, జస్ట్ చిన్న పని మీద వచ్చాము. అయితే చూడండి, ప్రస్తుతానికి ఇప్పుడు నేను నడుచుకుంటూ వెళ్ళేది మొత్తం రైల్వే స్టేషన్ అనమాట. అదంతా రైల్వే స్టేషనే, కాకపోతే ఏంటంటే కొంచెం కొత్త కదా, మాకు కూడా కొన్ని ప్లేసెస్ తెలియదు కాబట్టి నాకు తెలిసినంత వరకు నేను చూసి వీడియో తీసినంత వరకు కవర్ చేస్తూ మరలా కుదిరితే ఈ వీడియోలో పెడతాను, లేదా మరలా ఇంకో వీడియోలో పెడతాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికి చూడండి, ఇదంతా రైల్వే స్టేషనే. మాతో పాటు మేము వచ్చేటప్పుడు అక్కడికి మన మచిలీపట్నం సరౌండింగ్స్లో ఉండే చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి కదా, దానిలోకి బోల్డ్ మంది కూలీలు వస్తారు కదా, వాళ్ళందరూ కూడా మాతో పాటు ఎక్కిన వాళ్ళందరూ మరలా ఇక్కడ కనిపిస్తారనమాట. వాళ్ళందరూ కూలీలే. పనులు అయిపోయినాయి ఇక ఫ్రెండ్స్, ఇంకెవరి కాళ్ళకే వెళ్ళిపోతారు. అయితే అదిగోండి ఫ్రెండ్స్, ఒక్కొక్కరు జాబ్, ఇప్పుడు మార్నింగ్ టైం కదా, ఎవరి కాళ్ళే హడావిడిగా ఉంటారనమాట. జాబ్కి వెళ్ళేవాళ్ళు జాబ్ పర్పస్ మీద హడావిడిగా వెళ్తున్నారనమాట వీళ్ళంతా కూడా. ఇదంతా మీరు చూస్తుంది రైల్వే స్టేషన్ మొత్తం సరౌండింగ్ అనమాట. ఒకవేళ నాకేమన్నా తప్పు చెప్తే తెలిసిన వాళ్ళు ఎవరుంటే జస్ట్ కమెంట్ చేయండి, నేను చూస్తాను ఇంకోసారి. అంటే కొత్త కదా, నాకు అంతగా తెలియదు, మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు మీకు చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు మేము బస్ స్టేషన్కి వెళ్ళాలి. అయితే మేము ఇప్పుడు వైజాగ్ నుండి అక్కడ చిన్న చిన్న ఊర్లు ఉన్నాయన్నమాట. ఆ ఊర్లు నేను చూపిస్తాను, బోర్డు చూపించకపోయినా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది ఏ ఊరు అన్నది అవన్నీ చూపిస్తాను. గాలి బాగా వేస్తుంది ఫ్రెండ్స్, అసలు ఫోన్ కూడా ఊగిపోతుంది అనమాట వీడియో షూట్ చేస్తుంటే. అయితే ఇక్కడ నుంచి ఇదంతా కూలీలేనమాట. అక్కడ కొంచెం ముందుకెళ్తే వాళ్ళందరూ పనులకు వచ్చి, ఎవరైనా సరే అంతేగా ఫ్రెండ్స్, పొట్ట తిప్పల కోసం ఎన్ని ఊర్లైనా వెళ్ళక తప్పదు. మరి అక్కడ విజయనగరం నుంచి మరి మచిలీపట్నమే కానీ ఇంకా వాళ్ళ ఇష్టం, ఏ ఊర్లైనా సరే మరి తినే అన్నం కోసం బోల్డ్ చోట్లకి అనేకమైన ఊర్లు వెళ్ళి కష్టపడుకుంటున్నారు. కష్టపడకుండా తప్పే ఉంది ఫ్రెండ్స్, మనం తినడానికే కదా బతికేది, మనం కష్టపడేదే తినడానికి. సో చూడండి, వాళ్ళందరూ కూలీలే ఫ్రెండ్స్. పాపం అవన్నీ లగేజ్ వేసుకుని అసలు అంత ఎండలో చూడండి, వీళ్ళంతా వాళ్ళే. మ్యాక్సిమం నేను ట్రావెలింగ్ వీడియోసే ఫ్రెండ్స్ ఎక్కువ షూట్ చేస్తాను, అంటే ఎక్కువ ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు తీయాలనిపించినప్పుడు చూస్తాను. ఇదిగోండి విశాఖపట్నం, ఇది బోర్డు అనమాట, మీరు చూస్తున్నారు కదా. ఇక నెక్స్ట్ స్టెప్ ముందుకెళ్తే ఇంక అదంతా బస్ స్టేషన్ వస్తుంది, చూపిస్తున్నాను. ఇంకెవరైతే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో, ఇంకా కొత్తగా చూసేవాళ్ళు, చూడాల్సిన వాళ్ళు కూడా మా పాత వీడియోస్ కూడా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయమని కోరుకుంటున్నాను. ఏదైనా నేను చేసే వీడియోలో తప్పుగా ఉంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ టైం వీడియోలో పొరపాటు జరగకుండా చూసుకుంటాను. ఇది బస్ బాయ్ అని నేను చూడండి, రైల్వే స్టేషన్ ఇక్కడ వరకు వచ్చాం. ఇక్కడ ఏదైనా బస్సు వస్తే ఎక్కాలి, లేదా ఏదైనా వెహికల్ ఉంటే చూసుకుందాం నుంచున్నాం అనమాట. ఓకే, ఇంకేదన్నా నెక్స్ట్ వీడియో తీస్తే దాన్ని కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇదంతా కూడా విజయనగరం అనమాట, వైజాగ్ అనమాట. వైజాగ్ మెయిన్ రైల్వే స్టేషన్ దగ్గర చూడండి ఫ్రెండ్స్, అదంతా అదే అదిగోండి విశాఖపట్నం స్టాచ్యూ, అదిగోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఊరి అందాలు చూద్దాం రండి. బాయ్ ఫ్రెండ్స్.